ఒక రెడ్డి లేకుండా ఎమ్మెల్సీ లిస్ట్ విడుదలైంది. అదేవిధంగా ఒక గాంధీ భవనే కాదు, టీఆర్ఎస్ పార్టీ బీసీకే ఇచ్చింది, చివరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా బీసీకే ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇవాళ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ, ఆ పార్టీ కమిటీలలో కానీ, జనరల్ సెక్రటరీలో కానీ, వైస్ ప్రెసిడెంట్లో కానీ ఈరోజు 70% పదవులు బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ చూసినాం. మంత్రివర్గ విస్తరణలో రెండోసారి జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో రెడ్డి లేకుండా, ఒక అగ్రకుల వ్యక్తి లేకుండా మంత్రివర్గ విస్తరణ రెండోసారి జరిగింది. దీనికి అంతటి కారణం పాలకులకు బడుగుల మీద ప్రేమతోటి ఇచ్చినే కావు. బీసీలంతా చైతన్యమై మా వాటా మాకు కావాలి, కులగణన జరగాలి, కులగణన ప్రకారం దాని ఫలితాలు దక్కాలని మేము పోరాటం చేస్తుంటే ఇలా అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి ఇలా బీసీ నినాదం ఎత్తుకునే సంతోషం.